నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ 181. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, డాడ్ మీరేంటిక్కడ, ఏమైంది అని మహిత్ కంగారుగా మహేంద్ర దగ్గరికి వస్తూ తమని చూస్తున్న వైదేహిని గమనించి 3 అడుగుల దూరంలో ఆగిపోయాడు. మహి సడన్గా ఆగడం చూసి వైదేహి వైపు చూసిన మహేంద్ర తానే మహి దగ్గరికి వెళ్ళాడు. నేను బాగానే ఉన్నాను మహి, వైదేహికి ఫీవర్ వచ్చింది అని చెప్పడంతో మహి వైదేహిని చూడగా తల తిప్పేసుకుంది ఆమె. మహేంద్ర చిన్నగా నిట్టూర్చి, మీరెందుకు వచ్చారు హాస్పిటల్కి, నువ్వేంటి మహి ఇంత నీరసంగా ఉన్నావు అని మహి చేతులు పట్టుకొని గాబరాగా అడిగాడు మహేంద్ర. స్పృహ తప్పి పడిపోయారు మావయ్య, నైటే హాస్పిటల్కి తీసుకొచ్చాను అని కళ్ళనీళ్ళతో బాధగా చెప్పింది వర్ణిక. వాట్? మహేంద్ర ఆందోళనగా మహి వైపు చూసి, ఇప్పుడు ఎలా ఉంది మహి, ఏదైనా ప్రాబ్లమా, డాక్టర్ ఏమన్నారు అని టెన్షన్గా అడుగుతుంటే వాళ్ళ వైపే సూటిగా చూస్తుంది వైదేహి. ఐఎమ్ ఫైన్ డాడ్, బాగానే ఉన్నాను, మీరు టెన్షన్ పడకండి. అసలు ఎందుకు స్పృహ తప్పి పడిపోయావు? స్ట్రెస్ వల్ల మావయ్య, అత్తయ్యని తలుచుకుని రోజు కుమిలిపోతున్నారు. నేను ఎంతగా చెప్పినా సరిగ్గా తినట్లేదు, నిద్రపోవట్లేదు. ఫుల్ ఫీవర్, బాడీ పెయిన్స్, వాటితో పాటు బీపీ చాలా డౌన్ అయింది. బాడీ డీహైడ్రేట్ అయ్యి షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్లే అలా జరిగిందని డాక్టర్ చెప్పారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక గంటకు స్పృహలోకి వచ్చారు. ఇప్పుడు కొంచెం నార్మల్ అయ్యారు మావయ్య. ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదమ్మా? ఒక్క ఫోన్ చేసుంటే నేను వచ్చేవాడిని కదా. అమ్మాయివి, మధ్యరాత్రి ఒంటరిగా వాడిని తీసుకుని హాస్పిటల్కి వచ్చావా? మేము లేము అనుకున్నావా? ఆ టైంలో మిమ్మల్ని టెన్షన్ పెట్టడం ఎందుకని చెప్పలేదు మావయ్య. డ్రైవర్ ఉన్నాడు కదా, అతన్ని తీసుకుని వచ్చేసా. మహేంద్ర కళ్ళలో నీళ్లు తిరగగా బాధగా మహిని హత్తుకున్నాడు. డాడ్, ఐఎమ్ ఆల్ రైట్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోక మహి, ఇలా ఉండేవాడివి ఎలా అయిపోయావు? నేను ఇలా చూడలేకపోతున్నాను. నువ్వు ఇలా అవుతావని మన ఇంటికి వచ్చేయమన్నాను. ఆ మాటలు విని వైదేహి షాక్తో కళ్ళు పెద్దవి చేసింది. వాణి గురించి తలుచుకుని కుమిలిపోతూ నీ హెల్త్ పాడు చేసుకుంటే పైనున్న వాణి ఆత్మ శాంతిస్తుందా? నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని కదా తను కోరుకునేది అని అతన్ని వదిలి జరిగింది మర్చిపోవడానికి ప్రయత్నించు మహి. ఆ బాధల నుండి బయటకు వచ్చి నీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకో. కోడలు చూడు నీ గురించి ఎంత బాధపడుతుందో. తన బాధ పంచుకోవడానికి ఎవరున్నారు చెప్పు, నువ్వు తప్ప. తన కళ్ళలో కన్నీళ్ళు రాకుండా చూసుకుంటానని వానికి మాటిచ్చావు కదా అని మౌనంగా ఏడుస్తూ ఆవేదనగా చూస్తున్న వర్ణిక వైపు చూస్తూ చెప్పాడు. మహి వర్ణిక వైపు బాధగా చూసి మహేంద్ర వైపు తిరిగి అవునన్నట్టుగా తలాడించి, చూసుకుంటాను డాడ్ అన్నాడు భారంగా నిట్టూరుస్తూ. ఓపి తీసుకుని వచ్చిన అవి మహి వాళ్ళని చూసి దగ్గరకొచ్చాడు. అన్నయ్య, వదిన మీరేంటిక్కడ సందేహంగా చూస్తూ అడిగాడు. మహేంద్ర మహి హెల్త్ విషయం చెప్పడంతో ఆందోళనగా మహి వైపు చూసి, ప్లీజ్ అన్నయ్య, వదిన కోసమైనా నువ్వు మళ్ళీ ఎప్పటిలా హ్యాపీగా ఉండాలి. అప్పుడే తను కూడా హ్యాపీగా ఉండగలుగుతుంది. మేము నిశ్చింతగా ఉంటాం. టేక్ కేర్ అన్నయ్య అని గాఢంగా మహిని హత్తుకున్నాడు. వీళ్ల వైపే చూస్తున్న వైదేహి మోములు భయాందోళనలు అలుముకోగా బ్లాంక్గా చూస్తుంది. ఆయన మహిత్ని ఇంటికి తీసుకురావాలి అనుకున్నారా? అంటే నా కొడుకుకు మాత్రమే దక్కాల్సిన ఆస్తి అంతస్తుల్లో ఆయన కొడుకు కూడా వాటా ఇస్తారా? మహిత్ ఆయన పెద్ద కొడుకని ప్రపంచానికి తెలిస్తే ఆయన గురించి, మా ఫ్యామిలీ గురించి లోకులు కాకలేకొస్తారు. కుటుంబంలో, సమాజంలో నా విలువ దిగజారుతుంది. ఎన్నో వేధించే ఆలోచనలతో ఆమె మైండ్ అంతా గందరగోళంగా ఉండగా తల పట్టుకుంది వైదేహి. మహి వర్ణికలకు జాగ్రత్తలు చెప్పి వాళ్ళు వెళ్ళాక వైదేహి దగ్గరికి వచ్చారు అభివాళ్ళు. మామ్ పద అని ఆమె చేయి పట్టి లేపి తీసుకెళ్తుంటే పరధ్యానంగా ఆలోచిస్తూ అతనితో పాటు డాక్టర్ దగ్గరికి కదిలింది వైదేహి. ఇంతకు ముందు మహి వాని కొడుకని తెలిసి మాట్లాడాలి అనుకుంది. అతని గురించి బాధపడింది. ఎప్పుడైతే మహి వానికి మహేంద్రకి పుట్టిన కొడుకు అని తెలిసిందో ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది వైదేహి. వాణి విషయంలో పశ్చాత్తాపం కలిగిన ఆమె ఒక సగటు తల్లిలా స్వార్థంగా ఆలోచించి మహిని మహేంద్ర పెద్ద కొడుకుగా ఊహించుకోలేకపోతుంది. అలా అని మహిపై ఎలాంటి కోపం లేదు. కానీ వాళ్ళు తమ కుటుంబానికి దగ్గరవ్వడం మాత్రం తట్టుకోలేకపోతుంది. వైదేహిని చెకప్ చేసిన డాక్టర్ ఇంజెక్షన్స్ చేసి సెలైన్ పెట్టారు. రెస్ట్ తీసుకోండి వైదేహి గారు, అభి మహేంద్ర గారు మీరు ఒకసారి బయటికి రండి అని డాక్టర్ బయటికి నడవడంతో అతనితో పాటు కదిలారు. ఏమైంది డాక్టర్, ఏదైనా ప్రాబ్లమా ఆందోళనగా అడిగాడు అభి. తన విషయంలో మీరు చాలా జాగ్రత్త వహించాలి. పల్స్ రేట్, బీపీ చాలా హై ఉన్నాయి. ఏదో విషయం గురించి తను చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఫుడ్ సరిగ్గా తీసుకుంటున్నట్టు లేరు, నిద్రపోతున్నట్టు లేరు,
చాలా వీక్ అయ్యారు. ఇలాగే స్ట్రెస్ తీసుకుంటే తనకి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. డాక్టర్ మాటలకు షాకింగ్గా మొహాలు చూసుకున్నారు అభి మహేంద్ర. ఈ ఏజ్లో ఎలాంటి టెన్షన్స్ లేకుండా టైం టు టైం ఫుడ్ తీసుకుంటూ కంటి నిండా నిద్రపోతూ ప్రశాంతంగా ఉంటేనే హెల్త్ బాగుంటుంది. ఏదో విషయం గురించి ఆవిడ లోపల మదన పడుతున్నట్టున్నారు. అదేంటో తెలుసుకుని తను ఎలాంటి స్ట్రెస్ తీసుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళీ వస్తాను అని చెప్పి డాక్టర్ పక్కన వాటికి వెళ్ళగా తల పట్టుకుని కూర్చున్నాడు మహేంద్ర. అభి బాధగా అతని భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. అటు మహి ఇటు వైదేహి. అభి మహేంద్రల ఆందోళన రెట్టింపైంది. ఇంట్లోకి వెళ్ళగానే సారీ వరు అంటూ ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు మహి. మన మధ్య సారీలేంటండి. వర్ణిక తిరిగి హత్తుకొని అతని వెన్ను నిమురుతూ ఉంటే కాసేపటికి తనని వదిలి ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె కళ్ళలో చేరిన కన్నీటిని బొటన వేలితో తుడిచి, ఇక నిన్ను అస్సలు బాధ పెట్టను, ఈ కళ్ళలో కన్నీళ్లు రానివ్వను అని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. మీకేమైనా అయితే నేను తట్టుకోలేనండి. మీ సంతోషమే నా సంతోషం. రండి, ముందు స్నానం చేసి టిఫిన్ చేద్దురు అని చేయి పట్టుకుని వాష్రూమ్కి తీసుకెళ్తుంటే నేను చేసొస్తానులే అన్నాడు టవల్ తీసుకుంటూ. మీకు కొంచెం కూడా ఓపిక లేదు. మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతే అమ్మో ఏమొద్దు, నేనే చేస్తాను అంది. మహి చిన్నగా నవ్వుకొని ఆమెతో పాటు కదలగా ఫ్రెష్గా తలస్నానం చేయించింది. తల తుడిచి డ్రెస్ వేసుకోండి, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను అని కిందకి వెళ్ళింది. రాధమ్మ ఇచ్చిన టిఫిన్ ప్లేట్ తీసుకొని వచ్చి మహికి తినిపించి తాను తినేసింది. రెస్ట్ తీసుకోండి అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి పడుకున్న అతని పక్కన కూర్చుంది. థ్యాంక్ యూ ఆమె ఒడిలో తల పెట్టుకుంటూ చెప్పాడు మహి. నో థ్యాంక్స్, ప్రశాంతంగా పడుకోండి అని అతను నుదుటిన ముద్దు పెట్టి అతని తల నిమురుతూ ఉంటే ఆమెని చూస్తూ ఉన్న మహి కళ్ళు క్షణాల్లో మూతలు పడ్డాయి. హాస్టల్కి వెళ్ళడానికి బ్యాగ్ భుజాన వేసుకుని నిత్య గదిలో నుండి బయటకు వచ్చింది ప్రణవి. ప్రణవి, అప్పుడే వెళ్తున్నావా? వీక్ ఆఫే కదా, ఈరోజు ఉండిపోవచ్చు కదా అని అడిగింది నిత్య. లేదు నిత్య, వెళ్తాను. ఆఫీస్ వర్క్ పెండింగ్ ఉంది, చేసుకోవాలి. వెళ్ళి ఆ ల్యాప్టాప్ తెచ్చుకొని ఇక్కడే వర్క్ చేసుకో ప్రణవి అని ఆరు అంటుంటే లేదక్క వెళ్తాను అంది మెల్లిగా. ఆరు ప్రణవి చేయి పట్టుకుని ఈ ఇంటిని మమ్మల్ని పరాయి వాళ్ళలా ఫీల్ అవుతున్నావా అని అడిగింది. ప్రణవి నొచ్చుకుని అయ్యో అదేం లేదక్క, మీరు నన్ను ఎంత బాగా చూసుకుంటారు, నిజంగానే వర్క్ ఉందని వెళ్తున్నా అంది. అప్పుడే గదిలో నుండి వస్తున్న వసుధ తన మాటలు విని ప్రణవి, ఈరోజు ఆఫీస్ లేదు కదమ్మా, నీకు అంతగా పని ఉంటే లంచ్ చేసి సాయంత్రం వెళ్దు గాని అంది. అందరూ అంతలా అనేసరికి ఇంకేమనలేక మౌనంగా తలాడించి నిత్య పక్కన కూర్చొని నిత్య బాబుని ఆడిస్తుంటే చూస్తుంది. వాళ్ళ వెనకాల స్టెప్స్ మీద కూర్చొని ఫోన్ చూస్తున్న అయాన్ అప్పటిదాకా జరిగిన సంభాషణ అంతా విని అంతలా అడిగించుకోవడం ఎందుకు, ఉండమన్నప్పుడు ఉండొచ్చు కదా, తనలో తానే కొనుక్కుంటూ ఫోన్లో తలదూర్చాడు. ఆది కాల్ చేయడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసిన ఉదయ్ గుడ్ మార్నింగ్ రా, నేనే కాల్ చేద్దాం అనుకున్నా, నువ్వే చేస్తున్నావు, చెప్పరా ఏంటి విషయం? నీ చెల్లి నా చెల్లి మూవీకి వెళ్దామని ఒకటే నెస, నువ్వు వస్తే అందరం కలిసి వెళ్దాం. మూవీకా? యూ క్యారీ ఆన్, నేను షాపింగ్కి వెళ్ళాలి, నీ కోతి చెల్లికి చీర తీసుకోవడానికి. నువ్వు వస్తావేమో అని చేశా. మూవీకి వెళ్ళి లంచ్ చేసి ఆ ఇద్దరి చింపాంజీలను తీసుకుని వెళ్దాం షాపింగ్కి. చీరల షాపింగ్ మనకన్నా వాళ్ళే బాగా చేస్తారు కదా. ఉదయ్ గదిలోకి వస్తూ చింపాంజీ అన్న మాట విన్న మహి నడుంపై చేతులు ఆనించుకుని ఉదయ్ వైపు గుర్రుగా చూస్తుంది. వద్దురా బాబు, అంతగా తిరిగి ఓపిక నాకు లేదు. నీ చింపాంజీల కోసం నువ్వు వెళ్ళు, నా పిల్ల కోతి కోసం నేను వెళ్తా, బాయ్ అని ఆది ఫోన్ పెట్టేయగా ఫోన్ బెడ్పై పడేసి మహి వైపు చూసి ఏంటే అలా చూస్తున్నావు అని కళ్ళెగిరేశాడు ఉదయ్. మేము చింపాంజీలమా అని ఉదయ్ చేతుల మీద కొడుతుంటే ఆపవే బాబు, ఇందుకే నిన్ను చింపాంజీ అనేది అని ఆమె చేతులు పట్టుకుని ఆపాడు. మహి మూతి ముడుచుకుని చిరుకోపంగా చూస్తుంటే ఊరికే అన్నానే, కానీ నువ్వు ఇలా మూతి ముడుచుకుని ఉంటే అచ్చం దానిలానే ఉంటావు అని అల్లరిగా నవ్వేశాడు. పో బావా అని ఏడుపు మొహం పెట్టిన ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి ఆమె చేతులు వదిలేశాడు. మహి బ్లష్ అవుతూ బుగ్గను తడుముకొని మిర్రర్లో చూస్తున్న అతన్ని చూస్తూ త్వరగా రెడీ అవ్వు వెళ్దాం అంది. అయిపోయిందే అని హెయిర్ చేతితో సెట్ చేసుకుని డియో స్ప్రే చేసుకుని పద అని నడుస్తుంటే అతని చేయి పట్టుకుని ఆపి కొంచెం పౌడర్ వేసుకో బావా, ఇంకా బాగుంటావు అని చేతిలో పౌడర్ వేసుకొని అతని మొహానికి పూసింది. ఉదయ్ మిర్రర్లో చూసుకుని మహి వైపు చురుగ్గా లుక్కిచ్చాడు. హిహి అని పల్లికిలించి కొంచెం ఎక్కువైంది అంది. కొంచెం కాదే, దయ్యంలా పూసావు అని చేత్తో విసుగ్గా తుడుచుకుంటుంటే తన చున్నీ పట్టుకొని నీట్గా తుడిచేసి ఇప్పుడు క్యూట్గా ఉన్నావు అంది నవ్వుతూ. నవ్వుతున్న ఆమె కళ్ళలోకి చిలిపిగా చూస్తూ నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు ఉదయ్.
వదిలి బావా, ఎవరైనా వస్తారు, మూవీ టైం అవుతుంది అంది కంగారుతో కూడిన సిగ్గుతో. ఎవరూ రారులే గాని నవ్వితే భలే ఉన్నావే. రోజు రోజుకి అందంగా తయారవుతున్నావు. ఏం మ్యాజిక్ చేస్తున్నావు? మ్యాజిక్ లేదు, మ్యూజిక్ లేదు. ఇంతకు ముందు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావో లేదో అని బెంగతో, నన్ను యాక్సెప్ట్ చేశాక డాడీ ఒప్పుకుంటాడో లేదో అన్న టెన్షన్తో సరిగ్గా తినక చిక్కిపోయా. మొహం కూడా మాడిపోయినట్టుండేది. ఇప్పుడు అన్ని లైన్లు క్లియర్ అయ్యాయి కదా. పుష్టిగా తింటున్నా, హాయిగా పడుకుంటున్నా. అందుకే ఒళ్ళుతో పాటు ఫేస్ కూడా నిగనిగలాడుతుంది అంది నవ్వుతూ. ఉదయ్ నవ్వేసి, ఇప్పుడు బాగున్నావు, ఇంకొంచెం ఓకే కానీ మరీ ఎక్కువ లావు అవ్వకు. పెళ్ళయ్యాక నా పక్కన ఆంటీలా అవుతావు అని ఆమెను వదలగా, అప్పుడు నిన్ను అంకుల్ని చేసేస్తా, ఇద్దరం పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాం అని అతని చేయి పట్టుకొని బయటికి నడుస్తుంటే చిన్నగా నవ్వుకున్నాడు ఉదయ్. షాపింగ్ మాల్కి వెళ్ళిన ఆది సేల్స్ గర్ల్స్ చూపిస్తున్న పట్టు చీరలను శ్రద్ధగా చూస్తున్నాడు. అన్నింటిలో లావెండర్ కలర్ సెల్ఫ్ బార్డర్లో గ్రాండ్గా క్లాసీగా ఉన్న చీర బాగా నచ్చింది. కృతిని ఆ చీరలో ఊహించుకున్న అతనికి ఆ చీర ఆమెకు పర్ఫెక్ట్ అనిపించి ప్యాక్ చేయించాడు. చీరకు మ్యాచింగ్ గాజులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 3 అవుతుండగా వైదేహిని తీసుకుని ఇంటికొచ్చారు మహేంద్ర వాళ్ళు. అందరితో పాటు తనని చూడ్డానికి దగ్గరికొస్తున్న ఆరుని చూసి, అక్కడే ఆగు అంది వైదేహి. ఆరు టక్కున ఆగిపోయి మొహం వేలాడేసుకుని చూస్తుంటే, నాకు ఫీవర్ ఉంది, నా దగ్గరకొస్తే నీకు వస్తుంది, నీ నుండి బాబుకు వస్తుంది, అందుకే నాకు దూరంగా ఉండు అంది. ఆ మాటలకు డల్గా ఉన్న ఆరు ఫేస్ ప్రశాంతంగా మారి, అలాగే అత్తయ్య అని చిన్నగా తలాడించి, ఎలా ఉంది ఇప్పుడు మీకు అని అడిగింది. కొంచెం పర్లేదు అంది వసుధ అందించిన మిల్క్ అందుకుంటూ. ఆరు నిశ్చింతగా ఊపిరి తీసుకుని బయటకు వెళ్ళిపోగా పాలలో బ్రెడ్ తినేసి టాబ్లెట్స్ వేసుకుని పడుకుంది వైదేహి. మామ్ జాగ్రత్త డాడ్ అని చెప్పి బయటకు వచ్చిన అభి మహికి కాల్ చేస్తూ గదిలోకి వెళ్ళాడు. బెడ్ రెస్ట్కి ఆనుకొని నిద్రలోకి జారుకున్న వర్ణిక ఫోన్ రింగ్ అవ్వడంతో టక్కున ఫోన్ అందుకుని సైలెంట్లో పెట్టేసి తన ఒడిలో ఉన్న మహి తలను బెడ్పై పడుకోబెట్టి బయటికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అభిగారు, వదిన అన్నయ్యకి ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం పర్లేదు, తిని రెస్ట్ తీసుకుంటున్నారు. మీరు తిన్నారా? అభిగారు, అత్తయ్యకి ఎలా ఉంది? ఏమైంది అసలు? ఫీవర్ వచ్చింది వదిన, ఇందాకే హాస్పిటల్ నుండి వచ్చాం, ఇప్పుడు కొంచెం పర్లేదు. అన్నయ్య మీరు జాగ్రత్త, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే నాకు ఫోన్ చేయండి, ఏ టైం అయినా. అలాగే అభిగారు, చేస్తాను. బై వదిన, టేక్ కేర్ అని ఫోన్ పెట్టేసి తల తిప్పి చూసేసరికి తనని చూస్తుంది ఆరు. బావగారికి ఏమైందబ్బి అని అడిగింది గాబరాగా. మహి విషయం చెప్పడంతో బాధగా చూసింది ఆరు. టెన్షన్ పడకండి, ఇద్దరూ త్వరలోనే కోలుకుంటారు అంది అతని భుజం మీద చేయి వేసి. సాలోచనగా తలాడించి అభి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి భోజనం ప్లేట్తో రెడీగా ఉంది ఆరు. చిన్న నవ్వుతూ చూస్తూ ఆమె చేతిలో ప్లేట్ తీసుకోబోతుంటే, కూర్చోండి తినిపిస్తాను అంది. అలాగే అని అభి ఆమె ఎదురుగా కూర్చోగా ప్రేమగా అతనికి తినిపిస్తుంది ఆరు. తినేసి బాబు లేవడంతో వాడితో ముచ్చటిస్తూ ఆడుతూ కూర్చున్నాడు అభి. ఫ్రెష్ అయ్యి వచ్చిన విశ్వ కిచెన్లో ఉన్న వర్షను చూసి, మై క్యూట్ డాన్ ఏం చేస్తుంది అంటూ దగ్గరకొచ్చాడు. మై స్వీట్ బావకి ఇష్టమైన స్వీట్ చేస్తున్నా అంటూ అతని నోట్లో స్పూన్తో గులాబ్ జామున్ పెట్టింది. టేస్ట్ చేసి చేత్తో సూపర్ అని సింబాలిక్గా చూపించాడు విశ్వ. వర్ష చిన్నగా నవ్వి తను ఒకటి తింటుంటే తన లిప్స్కి అంటుకున్న డ్రాప్ని వేలితో తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. చిన్నగా నవ్వుకున్న వర్ష బౌల్స్లో గులాబ్ జామున్ వేసి అత్తయ్య వాళ్ళకి ఇచ్చొస్తాను అని 2 బౌల్స్ తీసుకుని వెళ్ళబోతుంటే, నేను ఇచ్చొస్తాను అని తీసుకున్నాడు విశ్వ. సరే ఇచ్చేసి టెర్రస్ పైకి వచ్చేసే బావా అని తమ జామున్ బౌల్స్ తీసుకొని వర్ష టెర్రస్ పైకి రాగా యశోద వాళ్ళకి ఇచ్చేసి పైకొచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు విశ్వ. ఆమె నోటికి అందించిన జామున్ తింటూ, జనరల్గా నేను స్వీట్స్ తినను, కానీ నువ్వు చేసే ఈ టేస్టీ గులాబ్ జామున్ నాకు భలే నచ్చింది వర్ష, ఎన్నైనా తినాలనిపిస్తుంది, భలే బాగుంటాయి అని ఆమె పెదవులపై చిరు ముద్దిచ్చి, నీ లిప్స్లా చాలా టేస్టీగా ఉంటాయి అని చిలిపిగా కన్నుగీటాడు. వర్ష సిగ్గుతో కూడిన నవ్వుతూ చూస్తూ తింటూ ఉంది. వర్ష, ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకేం గుర్తొస్తుందో చెప్పనా? ఏం గుర్తొస్తుంది బావా? మన ఫస్ట్ కిస్ విశ్వ అనగానే ఆమె తొలి ముద్దు సంఘటన వర్ష కళ్ళ ముందు మెదిలి ఆమె మోముపై చిరు సిగ్గు చేరింది. ఆమె మోముని కన్నార్పకుండా చూస్తున్న విశ్వ చూపులకు తాళలేక బ్లష్ అవుతూ అతని మొహాన్ని చేత్తో సున్నితంగా పక్కకి నెట్టింది వర్ష. విశ్వ నవ్వుకొని, నేను ఎన్నిసార్లు కిస్ చేసినా ఆ ఫస్ట్ కిస్ ఫీలే వేరు వర్ష, ఆ సీన్ క్రియేట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నాడు అల్లరిగా. ఆ తరువాత ఏం జరగబోతుంది, ఇద్దరి మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు ఉండబోతున్నాయి, మహేంద్ర ఫ్యామిలీలో
ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ ఆషాఢం ఆది కృతులను దగ్గర చేస్తుందా? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.